ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా? ప్రజలంటే ఇంత చిన్న చూప అని చెప్పి నిదర్శనంగా అజయ్ మాటలు నడిచాయి. హత్యలు 36 హత్యలు జరిగాయంటే మొదటి హత్య రోజు ఎందుకు పోలేదు? ఇవన్నీ రాజకీయంగా బురద జల్లుతున్నారని మాట్లాడుతున్నారు. అజయ్ సీరియస్ గా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నా. జూన్ 21న బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో యువతిపై అత్యాచారం హత్య జరిగిందా జరగలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే లేటెస్ట్ గా చూసుకుంటూ పోతే మొన్న 17వ తారీఖున జూలై 17వ తారీఖున తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య జరగలేదా? మచ్చుమరిలో జరగలేదా? విజయవాడలో 2 ఘటనలు జరగలేదా హత్యలు? ఇవన్నీ హత్యలు కాదా? మీకు కనిపించట్లేదా? రాష్ట్రంలో ఇలా అజయ్ డైరెక్ట్ గా చెప్తున్నా, ఆడపిల్లలకే కాదు గేదెలకు కూడా రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో ఈరోజు. గేదెలకు కూడా ఆలోచన చేసుకోండి, మనస్టాక్షన్ తెచ్చుకోండి. మీకు ప్రజల అధికారం కట్టబెట్టింది, మీరిచ్చిన హామీలని నెరవేరుస్తారని నమ్మి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఆరోపణల్ని నిజమని నమ్మి మీకు అధికారం కట్టబెట్టారు. మీకు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీరు శాంతి భద్రతలని కంట్రోల్లో పెట్టి ఏదైతే మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకుంటూ మీరు చెప్పిన ఏదైతే సంపద సృష్టి మీరు ఒక హామీ నెరవేర్చారు. 45 రోజుల్లో 16,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. 16,000 కోట్ల రూపాయలు మీరు సంపద సృష్టిస్తాం, మేము అప్పులు చేయమన్నారు. సో ఆ దిశగా మీరు ముందుకెళ్ళండి. దానికి మేము 6 నెలలు సమయం తీసుకుందాం మిమ్మల్ని విమర్శించడం కోసం అనుకున్నాం. కానీ ఇలా శాంతి భద్రతలు క్షీణించిపోతుంటే సార్ వర్మ గారు ఏదైతే మచ్చుమరిలో ఆ పాప చనిపోతే ఈ రోజు వరకు పాప శవం దొరకలేదు. మన యంత్రాంగం ఎంత పకడ్బందీగా పనిచేస్తుంది, మన యంత్రాంగం రాష్ట్రంలో ఎంత బాగా పనిచేస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇది ఒక నిదర్శనం. సో మీరు మా మీద ఈ రోజు కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు. దయచేసి అజయ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈరోజు అధికార పక్షంలో ఉన్నారబ్బా, ప్రతిపక్షం కాదు విమర్శ చేయడానికి. ఓకే, మీరు ప్రతిపక్షంలో ఉన్న రాజులు మా మీద విమర్శ చేశారు, ప్రజలు నన్ను నమ్మారు. మీరు తప్పుడు విమర్శలు చేశారు, కొన్ని మంచి విమర్శలు చేశారు, మేము కాదనట్లేదు. సో ప్రజలను నమ్మి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మిమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టారు. సో మీరేం చేస్తారో చెప్పండి, ఇవి ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పండి, రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి మెసేజ్ భరోసా ఇస్తారో చెప్పండి, ధైర్యం కల్పించండి, యంత్రాంగాన్ని మీరు గాడిలో పెట్టండి. ఓకే, అంతేగాని ఈ సెక్యూరిటీ భయం ఉందా శేఖర్? ఏంటండి సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఆగిపోయిందని దీని మీద ఎక్కువ మంచి ప్రచారం అవుతుంది. స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేయండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ 1 minute లో కంప్లీట్ చేస్తాను. శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేసు జరిగితే దాన్ని కూడా మాట్లాడి దిగుతారు. శాంతి ప్రసాద్ గారు ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్, ఆయన ఏది స్టడీ చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చోడని మాట్లాడతాడని నేను అనుకోవట్లేదు. కానీ ఆయన ఈరోజు అది మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటి? ఏదైతే రషీద్ హత్య తర్వాత ఈనాడు పేపర్లో చేసిన కథనం ప్రకారం ఏదైతే రషీద్ అనే వ్యక్తి జిలానీ అనే ఒక వ్యక్తి యొక్క బైక్ని తగలబెట్టారు, అందువల్ల వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చిందని చెప్పేసి వాళ్ళు నరుక్కున్నారని చెప్పి మాట్లాడారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆ రోజు తగలబడిన బైక్ ఆసిఫ్ అనే వ్యక్తిది. ఆ ఆసిఫ్ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. దాని మీద కేసు నడుస్తుంది. ఎక్కడ కూడా ఆ కేసులో జిలానీ లేడు, లేకపోగా తీసుకొచ్చి అతన్ని ఇక్కడ ఎలా కూర్చోబెడతారు జగన్మోహన్ రెడ్డి గారు మాట. ఇక భద్రత గురించి వస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వద్దు, ఆయనకి ఈరోజు కేటాయించిన కారు మొరాయించిన మాట వాస్తవమా కాదా? మొరాయించిన మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న నైటే భద్రత ఎందుకు ఉపసంహరించారు? రాష్ట్రంలో శాంతి భద్రత ఎంత క్షీణించున్నాయి. ఆఖరికి ప్రతిపక్ష నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి తొడలు గుట్టి మిస్సాలు తిప్పొచ్చారు కొంతమంది యూట్యూబర్స్, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు. చూడలేదా? మీడియాలో కనిపించట్లేదా? సో ఆయనకి భద్రత కంప్లీట్ గా తగ్గించేసి ఏదైతే మొరాయించినటువంటి పాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఓకే, ఇంకో విషయం ఏంటంటే చివరిగా నేను ముగించే ముందు బాలకోటయ్య గారు ఈ రోజు మాట్లాడిన మాటకి ఎన్నాళ్ళలో బాలకోటయ్య గారితో నేను డిబేట్ చేసిన దానికి చాలా సంతోషం అండి. ఒక్కసారైనా ప్రజాపక్షాన
ప్రజా సమస్యల పట్ల నిలబడినందుకు బాలకోటయ్య గారికి ధన్యవాదాలు ఓకే తెలియజేస్తున్నా. అజయ్ రెస్పాండ్. ఇంకో విషయం, ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే శాంతి ప్రసాద్ గారిని ఈ సందర్భంగా జనసేన పార్టీని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాండి. వాట్ అబౌట్ కరణం కనకారావు? ఒక దివ్యాంగుణ్ణి ఆర్మీలో జాబ్ చేస్తూ ఏదైతే కాలు కోల్పోయినటువంటి ఒక దివ్యాంగుణ్ణి అత్యంత పాశవికంగా నరికి చంపేసిన కరణం కనకారావు మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ తరఫున ఏదైతే 71వ వార్డున కౌన్సిలర్ గా పోటీ చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారితో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి, ఓకే ఆ మనిషి మీదే హత్యారోపణలు వస్తే చూడండి ఎవరితోనూ. ఓకే రెస్పాండ్ అవుతారు శేఖర్, రెస్పాండ్ అవుతారు. ఆల్రెడీ చెప్పారు కదా మీరు. అజయ్ రెస్పాండ్. సో ఇతను ఎవరండి మరి? ఓకేలండి, చూపించారు కదా ఆల్రెడీ, చూపించారు. మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటే టైం వేస్ట్. ఓకే చూపించారు కదా ఆల్రెడీ, మీరు చూపించారు. ఆయన చెప్తారు దాని సమాధానం. అంటే ఆయనకి తెలుసో తెలీదో తెలియదు కదండి. ఓకే ఒక్క నిమిషం, ఆయన ఖచ్చితంగా ఆయన దృష్టి తీసుకెళ్తారేమో. ఆయన రెస్పాండ్ అయ్యాక మీకు అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు మాట్లాడండి. ప్రతి విషయం సార్, ఒక విషయం, సుగాలి ప్రీతి గారి విషయంలో అంత రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో శేఖర్ మనకున్న టైంలో మనం కంప్లీట్ చేయాలి తప్పించి ఇంకా అలా కంటిన్యూగా వెళ్ళిపోతే మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు కదా. శేఖర్ సారీ అజయ్ రెస్పాండ్. భద్రత తగ్గిస్తున్నారట, స్ట్రైట్ పాయింట్లోకి వచ్చి భద్రత తగ్గిస్తున్నారట. ఏదన్నా జరగరాంది జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. మళ్ళీ కుదించారట ఆ భద్రతని ఈరోజు. వర్మ గారు భద్రత తగ్గించటం, లేకుంటే ఆయన ఏదో చెయ్యాలనుకోవటం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అవసరం లేని పని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసే ఎవరు మా దగ్గర లేదు. ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒకటే లక్ష్యం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించి ఆయన గురించి టైం వేస్ట్ ఎప్పుడు చేసే పరిస్థితి ఇక్కడ లేదు. వర్మ గారు, శేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే కారు మొరాయించింది అంటాడు. కారు మొరాయిస్తే ఆయన ఆ సఫారీ కార్ నుంచి ఆయన ఫార్చునర్ కార్ ఎక్కిన తర్వాత ఆ కారు ఎలా పోయిందండి? ఎలా ఫాలో అయిందండి కారు? మొరాయిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం కిలోమీటర్ పోవడానికి కూడా హెలికాప్టర్ ఎక్కిపోయాడు. ఈరోజు అలాంటిది తాడేపల్లి కొంప నుంచి వినుకొండ పోతుంటే రోడ్డు మీద పోవాల్సి వస్తుంది కాబట్టి ఆయనకి ఆ సఫారీ కార్ కన్వీనియంట్ గా లేదు కాబట్టి కదా దిగా కారు ఎక్కిపోయాడు. ఆ కారు కనుక ఈ కారు పోలేదా? శేఖర్ రెడ్డి చూసాడో చూడలేదా విషయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూసింది. ఈ రోజు ఆయన ఒక లగ్జరీగా బతికాడు కాబట్టి ఆ సఫారీ కార్లు ఎక్కి తిరగడం అతని వల్ల కాదు, ఆ రోడ్ల మీద తిరగలేడు. కాబట్టి ఇప్పుడు హెలికాప్టర్ వేయాలన్నా సరే వేసుకోలేడు, ఎందుకంటే సొంత ఖర్చులు కదా, జోబులో ఖర్చులతో పెట్టుకోడు. ప్రజా సొమ్ము అయితే ఎంతనో ఖర్చు పెడతాడు. ఈ రోజు ఒకటి వర్మ గారు, ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పారు సింపుల్ గా, ఏంటది అధికారంలో ఉన్నారు మీరు నిందలు వేయకూడదు అని. మేము నిందలు వేయట్లా, జరిగిన వాస్తవాలు మాట్లాడా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడటం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ రోజు ఏదైతే 8 ఏళ్ల బాలిక చిన్నారి మీద పట్టుకున్నాం, వాడిని అరెస్ట్ చేశాం, వాడిని విచారిస్తున్నారు. ఆ బాడీ ఎక్కడ వేశాడు ఏంటి అనేది వాడికి పోలీస్ స్టైల్లో ఈ రోజు ఒక విచారణ ఏ విధంగా జరుగుతుందో అందరికీ తెలుసు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తీసుకొచ్చో, లేకపోతే శేఖర్ రెడ్డి ఇంటి దగ్గర తీసుకొచ్చో వాడిని ఎదురుగా పెట్టి కొట్టరేవుడు. ఈ రోజు శాంతి భద్రత గురించి మీరు మాట్లాడేటప్పుడు రఘురామ కృష్ణరాజుని మీరు జైల్లో కూర్చోబెట్టి ఏ విధంగా కొట్టారన్న విషయం అప్పుడు మీ గొంతులని ఏమైపోయింది శేఖర్ రెడ్డి గారు? ఈ రోజు మేమేమి జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనో వైసీపీని విమర్శించాలని నాకు అవసరం లేదు. అసలు వైసీపీని ప్రజలే చీకొట్టిన తర్వాత మాకెందుకు వర్మ గారు వాళ్ళు విమర్శించాల్సిన సమయం ఎందుకు కేటాయిస్తాం? ఓకే అజయ్ ఒక్క నిమిషం. బాలకోటి గారు స్ట్రైట్గా పాయింట్లోకి రండి. భద్రత అనే అంశాన్ని చాలా ఎక్కువ హైలైట్ చేస్తున్నారు చాలామంది వార్తల రూపంలోనే. ఎందుకంటే ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు దిగిపోవడం, ఆయన పర్సనల్